ప్రశ్న: సత్యమా అసత్యమా తెలపండి. మొదటి అనుపాతము 22:11 ఈజ్ యాజ్ 12:6. రెండవ అనుపాతము 15:30 ఈజ్ యాజ్ 30:40. మూడవ అనుపాతము 90:30 ఈజ్ యాజ్ 36:12. ఇప్పుడు ఈ ప్రశ్నని సాధిద్దాం. ప్రశ్నలో ఇచ్చిన అనుపాతములు సత్యమా లేక అసత్యమా తెలపమన్నారు. మొదటి దాన్ని చేద్దాం. మొదటిది 22:11 ఈజ్ యాజ్ 12:6. ఇలాంటి అన్ని సమస్యలను సాధించడానికి ఒక పద్ధతి ఉంది. A:B ఈజ్ యాజ్ C:D అనే అనుపాతమును తీసుకుందాం. ఇది జనరల్ అనుపాతం అన్నమాట. దీన్ని ఎలా సాధిస్తాము? అంత్యములు A మరియు D, అలాగే మధ్యములు B మరియు C. అయితే అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. కాబట్టి A ఇంటూ D అంటే AD ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C అంటే BC అవుతుంది. ఇప్పుడు ఈ మొదటి లెక్కలో A ఇంటూ D ఏమవుతుంది? 22:6 అవుతుంది కదా. కాబట్టి 22:6 ఈజ్ ఈక్వల్ టు BC అంటే B ఎంత? 11, C ఎంత? 12. 11:12 అవుతుంది. 22:6 విలువ ఎంత? 132. అలాగే 11:12 విలువ ఎంత? 132. కాబట్టి 132 ఈక్వల్ టు 132 వచ్చింది. అంటే ఈ అనుపాతము సత్యం అన్నమాట. ఒకవేళ సత్యం కాకపోతే రెండు సమానమైన విలువలు రావు. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. దీనిలో కూడా AD ఈజ్ ఈక్వల్ టు BC వస్తే సత్యం అవుతుంది, లేకపోతే అసత్యం అవుతుంది. ఇప్పుడు ఈ రెండో దాన్ని చేద్దాం. 15:30 ఈజ్ యాజ్ 30:40. ఇప్పుడు ఇక్కడ A ఇంటూ D విలువ ఎంతో కనుక్కుందాం. AD ఈజ్ ఈక్వల్ టు 15:40 ఈజ్ ఈక్వల్ టు 600. ఇప్పుడు BC విలువని కనుక్కుందాం. BC ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అంటే 30:30 ఈజ్ ఈక్వల్ టు 900 వచ్చింది. గమనించండి, AD ఈజ్ నాట్ ఈక్వల్ టు BC అంటే ఇచ్చిన అనుపాతము అసత్యం అన్నమాట. ఇప్పుడు మూడవది చేద్దాం. మూడవది 90:30 ఈజ్ యాజ్ 36:12. ఈ అనుపాతాన్ని కూడా ఎలాగ చూడాలి? అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం వస్తే ఇచ్చిన అనుపాతం సత్యమైనట్టు, లేకుంటే అసత్యమైనట్టు. కాబట్టి ముందు అంత్యముల లబ్ధం కనుక్కుందాం. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు AD ఈజ్ ఈక్వల్ టు 90:12 ఈజ్ ఈక్వల్ టు 1080. ఇప్పుడు మధ్యముల లబ్ధం కనుక్కుందాం. మధ్యముల లబ్ధం BC ఈజ్ ఈక్వల్ టు 30:36. 30:36 ఈజ్ ఈక్వల్ టు 1080 వచ్చింది. అంటే AD ఈజ్ ఈక్వల్ టు BC వచ్చింది. కనుక ఇచ్చిన అనుపాతం సత్యమైనది. వచ్చే వీడియోలో నిష్పత్తుల గురించి ఇంకొన్ని లెక్కల్ని నేర్చుకుందాం.